వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీలో టెట్ అలాగే డిఎస్సికి ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఎవల్యూషన్ అనే టాపిక్కి సంబంధించి ఒక 50 ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ మెటీరియల్ అనేది మనకి రీసెంట్గా ఏపీలో 2024లో ఒక అకాడమీ బుక్ రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. మరి ఆ బుక్ నుంచి నేను ఈ 50 ప్రాక్టీస్ బిట్స్ చెప్పడం అనేది జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్. Correct answer is option 2. Conducted at the end of a course or term. Summative assessment is conducted at the end of a course or term. సో స్లిప్ టెస్ట్ ఇట్లా చిన్న చిన్న టెస్టులు ఫార్మేటివ్ అసెస్మెంట్లోకి వెళ్తాయి. మరి సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఇది ఒక కోర్సు లేదా టర్మ్ అయిన తర్వాత పెడతారు. కాబట్టి సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ కండక్టెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ కోర్స్ ఆర్ టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Formative assessment is. Correct answer is option 1. A process of ongoing feedback on performance. మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ అని. సో ఏ ప్రాసెస్ ఆఫ్ ఆన్గోయింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్. మనకి రిమైనింగ్ చూడండి ఇవన్నీ కూడా ఏ ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ పాస్ ఆర్ ఫెయిల్. కానీ ఫార్మాటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ కాబట్టి ఏ ప్రాసెస్ ఆఫ్ ఆన్గోయింగ్ ఫీడ్బ్యాక్ ఆన్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టూల్ ఫర్ ఫార్మాటివ్ అసెస్మెంట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 టర్మ్ అండ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ఫార్మాటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్. అంటే మనకి ఫార్మాటివ్ అసెస్మెంట్లో ఏమేమి పరిగణలోకి తీసుకుంటారంటే పిల్లల డైరీలు, వాళ్ళ నోట్బుక్స్, వాళ్ళ స్లిప్ టెస్టు, అంటే ఓవరాల్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే పోర్ట్ఫోలియోస్, అలాగే ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మార్క్స్ వేయడం అనేది జరుగుతుంది. టర్మ్ అండ్ ఎగ్జామినేషన్ అనేది ఇది సమ్మేటివ్ అసెస్మెంట్. అంటే ఒక టర్మ్ ఒక కోర్స్ అయిన తర్వాత మనం ఎగ్జామ్ పెడితే అది సమ్మేటివ్ అసెస్మెంట్ కదా. మనల్ని క్వశ్చన్లో నాట్ ఏ టూల్ ఫర్ ఫార్మాటివ్ అసెస్మెంట్ అన్నారు కాబట్టి కానిది ఏది? టర్మ్ అండ్ ఎగ్జామినేషన్. టర్మ్ అండ్ ఎగ్జామినేషన్ అనేది సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ టూల్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్. సో సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది మనం ఇప్పుడేగా తెలుసుకున్నాం. టర్మ్ అండ్ ఎగ్జామినేషన్ అనేవి ఈ రిమైనింగ్ అన్నీ కూడా ఫార్మాటివ్ అసెస్మెంట్కి సంబంధించినవి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఫార్మాటివ్ అసెస్మెంట్ ఈజ్ యూజ్ఫుల్ టు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ ఆన్ చిల్డ్రన్స్ ప్రోగ్రెస్. అంటే మీరు ఫస్ట్ ఆప్షన్ చూడండి, జడ్జెస్ స్టూడెంట్ పాస్ ఆర్ ఫెయిల్ అన్నారు కాబట్టి ఇది కాదు. ఎందుకంటే ఇది సమ్మేటివ్ అసెస్మెంట్. మనకి సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఒక కోర్స్ తర్వాత లేదా టర్మ్ తర్వాత పెడతారు. అందులో మనకి పిల్లలు పాస్ అయ్యారా లేదా ఫెయిల్ అయ్యారా అనేది ఇస్తారు కాబట్టి అది సమ్మేటివ్ అసెస్మెంట్. కాబట్టి ఇది ఫార్మాటివ్ అసెస్మెంట్ కాదు. మరి కోర్స్ తర్వాత పెట్టిన ఎగ్జామినేషన్స్కి సర్టిఫికేట్ ఉంటుంది, అలాగే దాన్ని బట్టి రిజల్ట్ కూడా ఇస్తారు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. ఇది ఫార్మాటివ్ అసెస్మెంట్కి కాదు. తర్వాత ఆప్షన్ చూడండి. డిసైడ్ వెదర్ ద స్టూడెంట్ హ్యాస్ క్లియర్ ద ఎగ్జామినేషన్. సో స్టూడెంట్ అనేవాళ్ళు ఆ ఎగ్జామినేషన్ని క్లియర్ చేశారా లేదా అనేది కూడా మనకి ఎందుట్లో ఉంటుంది? సమ్మేటివ్ అసెస్మెంట్లో ఉంటుంది కానీ ఫార్మాటివ్ అసెస్మెంట్లో ఉండదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్మేటివ్ అసెస్మెంట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రీ ప్లానెడ్ టర్మ్ అండ్ ఎగ్జామినేషన్. సమ్మేటివ్ అసెస్మెంట్ అంటే ముందుగానే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు, కానీ ఫార్మాటివ్ అసెస్మెంట్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టచ్చు. దీనికి ఖచ్చితంగా ముందే ప్రిపేర్ చేయాలని లేదు, అప్పటికప్పుడు కూడా పెట్టచ్చు. కాబట్టి సమ్మేటివ్ అసెస్మెంట్ ఈజ్ ఏ ప్రీ ప్లానెడ్ టర్మ్ అండ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పోర్ట్ఫోలియో ఈజ్ ఏ టూల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 యూజ్డ్ ఇన్ ఫార్మాటివ్ అసెస్మెంట్. మనం ఇందాకడే కదా తెలుసుకున్నాం పోర్ట్ఫోలియో ఈజ్ ఏ టూల్ యూజ్డ్ ఇన్ ఫార్మాటివ్ అసెస్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ టెస్ట్ ఈజ్ సెడ్ టు బి రియలబుల్. ఒక టెస్ట్ని అది రియలబుల్ అని ఎప్పుడు అంటారు? కన్సిస్టెంట్ ఉన్నప్పుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏ టెస్ట్ ఈజ్ సెడ్ టు బి రియలబుల్ ఇఫ్ ద రిజల్ట్ ఈజ్ కన్సిస్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రియలబిలిటీ రిఫర్స్ టు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా
consistency. So the consistency of a measure. Reliability refers to the consistency of a measure. Next question చూడండి. The test retest reliability is used to assess. Correct answer is option 1. The test retest reliability is used to assess the consistency of a test across time. The test retest reliability is used to assess the consistency of a test across time. Next question, the following is a tool used in formative assessment. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 జర్నల్ రైటింగ్. మరి ఇయర్ ఎండ్ ఎగ్జామినేషన్ అన్నా టర్మ్ అండ్ టెస్ట్ అన్నా అది సమాటివ్ అసెస్మెంట్ కాబట్టి ఆప్షన్ 1 కాదు 4 కాదు. మరి ఆప్షన్ 2 అనేది టెస్ట్ టు చెక్ ద ప్రొఫిషియన్సీ లెవెల్ అనేది కూడా ఫార్మాటివ్ అసెస్మెంట్ టూల్ కాదు కాబట్టి మరి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ద టీచర్ హ్యాస్ గోన్ త్రూ ద రిటర్న్ వర్క్స్ డన్ బై ద స్టూడెంట్స్ ఇన్ their notebooks. He has provided suggestions to students about their written works in the classroom during the transactional process. This means the teacher is. Correct answer is option 4. Assessing the children's performance formatively. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, డ్యూరింగ్ ద ట్రాన్సాక్షనల్ ప్రాసెస్ అంటే దిస్ ఈజ్ ద ఆన్గోయింగ్ ప్రాసెస్ అంటే ఫార్మాటివ్ అసెస్మెంట్కి సంబంధించింది కాబట్టి అసెసింగ్ ద చిల్డ్రన్స్ పర్ఫార్మెన్స్ ఫార్మాటివ్లీ. So correct answer is option 4. Next question, baseline test is conducted in general. Correct answer is option 2. Baseline test అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, in the beginning of a course. So baseline test is conducted in general in the beginning of a course. Next question, the following is not related to baseline test. ఇప్పుడేగా మనం తెలుసుకున్నాం baseline test అనేది ఒక కోర్స్ బిగిన్ అయ్యేటప్పుడు కండక్ట్ చేస్తారని. సో మనకి ఇందులో ఏమి అడిగారు, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బేస్ లైన్ టెస్ట్ అని అడిగారు. బేస్ లైన్ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ 3 ఆప్షన్స్ కరెక్టే. మరి కరెక్ట్ కాని ఆప్షన్ ఏది, విచ్ వన్ ఈజ్ నాట్ రిలేటెడ్ అంటే 4th వన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. అంటే బేస్ లైన్ టెస్ట్ ఆధారంగా మనం ఏమి స్టూడెంట్ని నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయం కదా కాబట్టి నాట్ రిలేటెడ్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ద టెస్ట్ విచ్ ఈజ్ డిజైన్ టు మెజర్ లెర్నర్స్ జనరల్ ఎబిలిటీస్ ఇన్ లాంగ్వేజ్ అట్ ఏ గివెన్ లెవెల్ ఈజ్ ఏ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రొఫిషియన్సీ టెస్ట్. ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ అనేవి ఎంతవరకు ఉన్నాయనేది టెస్ట్ చేయడానికి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు తెలుసు కదా, అంటే ఇంగ్లీష్లో వాళ్ళకి ఎంతవరకు సామర్థ్యం ఉందనేది అంటే వాళ్ళ ఎబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయనేది టెస్ట్ చేయడానికి ఇట్లా ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. సో మనకి ఇక్కడ కీవర్డ్ ఏంటి, ఎబిలిటీస్ కాబట్టి ప్రొఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద టెస్ట్ విచ్ ఈస్ కండక్టెడ్ టు ascertain the strengths and weaknesses of the learners is. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డయాగ్నోస్టిక్ టెస్ట్. సో మీకు స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ని టెస్ట్ చేయడానికి అన్నప్పుడు డయాగ్నోస్టిక్ టెస్ట్ అని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సబ్జెక్టివిటీ. మనకి రిమైనింగ్ 3 కూడా మనకి ఒక మంచి టెస్ట్కి ఉండవలసిన లక్షణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్, కానీ 4th ఆప్షన్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. దిస్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంప్రెషన్ ఆఫ్ ద అపియరెన్స్ ఆఫ్ ఏ టెక్స్ట్ పేపర్ రిఫర్స్ టు. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగారు, అపియరెన్స్ అన్నారు అంటే అది ఎలా ఉంది అనేది. సో ఫేస్ వ్యాలిడిటీ ఎట్లా ఉంది అనేది. సో కంటెంట్ కాదు, ఇంకా రిమైనింగ్ కూడా కాదు కాబట్టి మనకి అపియరెన్స్ అనగానే మీరు ఫేస్ వ్యాలిడిటీ అని బాగా గుర్తుపెట్టుకోండి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఇంగ్లీష్ గ్రామర్ టెస్ట్ కండక్టెడ్ టు టెస్ట్ ద మ్యాప్ పాయింటింగ్ స్కిల్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మే బీ రియలబుల్ బట్ నాట్ వ్యాలిడ్. మే బీ రియలబుల్ బట్ నాట్ వ్యాలిడ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ స్టేటింగ్ ద given statements as true or false. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 రికగ్నిషన్ టైప్. మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేవి ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే రెండిట్లో ఏదో ఒకటి మనం రికగ్నిషన్ చేయాలి, ఇది మల్టిపుల్ చాయిస్ కాదు. అలాగే దాన్ని మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, అందులో మనం ఏమీ సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం కూడా లేదు.
ట్రూ ఆర్ ఫాల్స్ అంటే రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మనం రికగ్నిషన్ చేయాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ద వొకాబులరీ ఎక్సర్సైజెస్ ఆర్ కవర్ టు చెక్ ద డాష్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ఏ లాంగ్వేజ్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, నాలెడ్జ్. సో ద వొకాబులరీ ఎక్సర్సైజెస్ ఆర్ కవర్ టు చెక్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్టూడెంట్ ఇన్ ఏ లాంగ్వేజ్ టెస్ట్. మనల్ని క్వశ్చన్లో ద వొకాబులరీ ఎక్సర్సైజెస్ ఆర్ కవర్ టు చెక్ అంటే మనకి వొకాబులరీ ఎక్సర్సైజెస్ అనేవి స్టూడెంట్లు ఏం చెక్ చేయడానికి, ఏం టెస్ట్ చేయడానికి అంటే నాలెడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్, ద టెస్ట్ ఐటమ్స్ గివెన్ ఇన్ పోయిట్రీ ఆర్ టార్గెటెడ్ టు చెక్ ద డాష్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, అప్రిషియేషన్. సో ద టెస్ట్ ఐటమ్స్ గివెన్ ఇన్ ద పోయిట్రీ అనగానే మీకు అప్రిషియేషన్ అని బాగా గుర్తుపెట్టుకోండి. సో పోయిట్రీ అనగానే అప్రిషియేషన్ అని బాగా గుర్తుపెట్టుకోండి. సో ద టెస్ట్ ఐటమ్స్ గివెన్ ఇన్ ద పోయిట్రీ ఆర్ టార్గెట్ టు చెక్ ద అప్రిషియేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ లాంగ్వేజ్ టెస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ కెన్ బి కవర్డ్ అండర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ లాంగ్వేజ్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, రైటింగ్ అబౌట్ హిస్ ఆర్ హర్ డైలీ రొటీన్. ద ఫాలోయింగ్ కెన్ బి కవర్డ్ అండర్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఏ లాంగ్వేజ్ టెస్ట్ అన్నారు. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నారు. మరి ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఏదో ఒకటే మనం చూస్ చేసుకోవాలి. కానీ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఎక్స్ప్రెస్ చేయగలమా ట్రూ ఆర్ ఫాల్స్లో? మనం ఏవైతే అనుకున్నామో అది ఎక్స్ప్రెస్ చేయలేం కదా. కాబట్టి ఆప్షన్ 1 కాదు. మరి సెకండ్ ఆప్షన్ చూడండి, రైటింగ్ అబౌట్ హిస్ ఆర్ హర్ డైలీ రొటీన్. మరి వాళ్ళ యొక్క డైలీ రొటీన్ రాసేటప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. మరి ఎంసీక్యూ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా అందుట్లో ఏదైతే మనకి ఆప్షన్స్ ఇస్తారో అందుట్లో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోలే తప్ప మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఉండదు. అలాగే పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో కూడా అంతే. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. ఎందుకంటే వాళ్ళ యొక్క డైలీ రొటీన్ గురించి రాసేటప్పుడే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ డాష్ ఈజ్ ఏ డీటెయిల్డ్ ప్లాన్ దట్ ప్రొవైడ్స్ ద బేసిస్ ఫర్ డెవలపింగ్ అన్ ఎంటైర్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అనేది ఒక డీటెయిల్డ్ ప్లాన్. మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు దానికన్నా ముందు మనం ఏం చేస్తాము, ఎటువంటి క్వశ్చన్స్ ఇవ్వాలి, ఎట్లాంటి క్వశ్చన్స్ ఇవ్వాలి, కాఠిన్యత స్థాయి ఎలా ఉండాలనేది మొత్తం అంతా డీటెయిల్గా మనం ఏం చేస్తాం, బ్లూ ప్రింట్ అనేది వేస్తాం. కాబట్టి బ్లూ ప్రింట్ అనేది ఒక డీటెయిల్డ్ ప్లాన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ద చాయిసెస్ ఆర్ ఆప్షన్స్ ప్రొవైడెడ్ అండర్ ఈచ్ స్టెమ్ అదర్ దెన్ ద కీ ఇన్ ఏ ఎంసీక్యూ ఆర్ కాల్డ్ యాజ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, డిస్ట్రాక్టర్స్. ద చాయిసెస్ ఆర్ ఆప్షన్స్ ప్రొవైడెడ్ అండర్ ఈచ్ స్టెమ్ అదర్ దెన్ ద కీ ఇన్ ఏ ఎంసీక్యూ ఆర్ కాల్డ్ యాజ్ డిస్ట్రాక్టర్స్. Next question, the concept that involves objectives of teaching methods to achieve them and finding out how far they have been achieved is. Correct answer is option 3, evolution. The concept that involves objectives of teaching methods to achieve them and finding out how far they have been achieved is. అంటే ఎంతవరకు వాళ్ళు నేర్చుకున్నారనేది దేని ద్వారా మనం తెలుసుకుంటాము, మూల్యాంకనం ద్వారా తెలుసుకుంటాము. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ఎవల్యూషన్. మనకి ఇక్కడ హౌ ఫార్ అంటే ఎంతవరకు నేర్చుకున్నారనేది మనం మూల్యాంకనం ద్వారానే కదా. మూల్యాంకనాన్ని ఇంగ్లీష్లో ఎవల్యూషన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ద కాన్సెప్ట్ ఆఫ్ లాంగ్వేజ్ కాంపిటెన్స్ రిఫర్స్ టు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, సబ్కాన్షియస్ నాలెడ్జ్ ఆఫ్ రూల్స్ గవర్నింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్పీచ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. The concept of language competence refers to subconscious knowledge of rules governing the formation of speech. Next question, knowing a language means acquiring. Correct answer is option 4, all the above. Grammatical competency and also communicative competency and also language proficiency. Knowing a language means acquiring grammatical competency, communicative competency and also language proficiency. Next question, proficiency tests are designed. Correct answer is option 1, proficiency tests are designed to measure
mastery of a given body of knowledge or a set of a language skills. Proficiency tests are designed to measure mastery of a given body of language or a set of language skills. So correct answer is option 1. A student has passed the written test on spoken English but he cannot speak English. It means the test is not valid. So correct answer is option 3. Next question. The purpose of remedial teaching in language class is. Correct answer is option 3. Reteaching of the language item that is not learned properly. The purpose of remedial teaching in a language class is reteaching of the language item that is not learned properly. ఏదైతే సరిగ్గా నేర్చుకోలేదో దాన్ని మళ్ళీ రీటీచింగ్ చేయడం అనేది దేని యొక్క పర్పస్ అంటే రెమిడియల్ టీచింగ్ యొక్క పర్పస్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. గెట్టింగ్ మాస్టరీ ఓవర్ ద హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. మనకి క్వశ్చన్ ఏమడిగారంటే నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. సో ఇక్కడ మనకి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది మనకు అనవసరం కాబట్టి నాట్ అని అడిగారు కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సిసిఈ ఇన్వాల్వ్స్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. అసెస్మెంట్ ఆఫ్ లెర్నర్స్ ఆన్ కంటిన్యూస్ బేసిస్. సో సిసిఈ అంటే ఏంటి? కంటిన్యూస్గా స్టూడెంట్ని మనం అసెస్మెంట్ చేస్తూనే ఉంటాం కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ యూ టెస్ట్ ఆన్ ప్రొనౌన్సియేషన్ మెజర్స్ ప్రొనౌన్సియేషన్ ద టెస్ట్ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. వ్యాలిడ్. మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు? టెస్ట్ అనేది ప్రొనౌన్సియేషన్ మీదే, మరి ప్రొనౌన్సియేషన్ అనేది మెజర్ చేశారు కాబట్టి సో దిస్ ఈజ్ వ్యాలిడ్, కాబట్టి వ్యాలిడ్ అయినదే. ఈ టెస్ట్ అనేది వ్యాలిడ్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిలేటెడ్ టు ఎన్ ఎస్ఏ టైప్ టెస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఈజీ టు అడ్మినిస్టర్ బట్ డిఫికల్ట్ టు ఎవల్యూట్. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాస్తారు. ఒక టాపిక్ ఉందంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఎస్ఏ అనేది వాళ్ళకి నచ్చినట్టు రాస్తారు, కానీ అది ఎవరికి కష్టమంట? ఎవల్యూట్ చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ద అసెస్మెంట్ టూల్ రూబ్రిక్స్ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ద అసెస్మెంట్ టూల్ రూబ్రిక్స్ ఈజ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మనకి తెలుసు కదా డైలాగ్స్ సంబంధించి కాదు, క్వశ్చన్స్కి సంబంధించి కాదు, స్టేట్మెంట్స్కి సంబంధించి కూడా కాదు, కాబట్టి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద అసెస్మెంట్ విచ్ ఈస్ డన్ డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఫార్మాటివ్ అసెస్మెంట్. మనకి ఫార్మాటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ అని తెలుసుకున్నాం కదా. అంటే డ్యూరింగ్ మనకి టీచింగ్ జరుగుతున్నప్పుడు మనకి ఏమని ఇచ్చారు? డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే మనకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, మనకి టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు అప్పటికప్పుడు మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఆన్సర్స్ కూడా చెప్తాము. సో ఇది కూడా ఫార్మాటివ్ అసెస్మెంట్లో భాగమే కదా, పిల్లలు ఎలా ప్రతిస్పందిస్తున్నారు అనేది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. టోఫెల్ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. ప్రొఫిషియన్సీ టెస్ట్. TOEFL. టోఫెల్ అనేది ప్రొఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద డాష్ ఆఫ్ ఏ టెస్ట్ ఈజ్ రిఫర్స్ టు ద కన్సిస్టెన్సీ ఆఫ్ ఏ స్కోర్ obtained by same individuals on different occasions. So correct answer is option 4. Reliability. Next question. The test is used to test the suitability of the learners before starting a course is. Correct answer is option 3. Diagnostic. అంటే డయాగ్నోస్టిక్ అంటే లోప నిర్ధారణ. అంటే మనకు ఒక కోర్సు ముందే దాంట్లో వాళ్ళు మంచిగా చదవగలరా లేరా, వాళ్ళు ఎంత సామర్థ్యం ఉంది, దీనికి వాళ్ళు చదవగలరా లేరా, వాళ్ళు ఉన్న లోపాలని కనిపెట్టడానికి చేసే టెస్ట్ ఇది డయాగ్నోస్టిక్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద పర్పసెస్ ఆఫ్ ప్రాక్టికబిలిటీ ఇన్ ఏ టెస్ట్ ఈజ్ టు ఎన్ష్యూర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. Practicability in a test is to ensure ease of administrative and scoring. Next question. Identify the type of validity that predicts future success based on the
టెస్ట్ స్కోర్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ప్రిడిక్టివ్ వ్యాలిడిటీ మనకి క్వశ్చన్లోనే ఉంది కదా, ప్రిడిక్ట్స్ ఫ్యూచర్, సో ప్రిడిక్ట్ వ్యాలిడిటీ. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ద డిగ్రీ టు విచ్ ఈక్వల్లీ కాంపిటెంట్ యూజర్స్ గెట్ ద సేమ్ రిజల్ట్ ఇన్ ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. కన్సిస్టెన్సీ. సో అందరికీ సేమ్ రిజల్ట్ అన్నారు కదా, సో కన్సిస్టెన్సీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సెలెక్ట్ ద టైప్ ఆఫ్ వ్యాలిడిటీ that involves determining the extent to which a test measures a specific characteristic. Correct answer is option 3. Construct validity. మనకి క్వశ్చన్లో determining the extent to which test a measure a specific characteristic అన్నారు. సో correct answer is option 3. Construct validity. Next question, choose the question that directs classroom practices procedures. Correct answer is option 4. మనకి క్వశ్చన్లో క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ అలాగే ప్రొసీజర్స్ అన్నారు. సో ప్రొసీజరల్ క్వశ్చన్స్ అని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాంపోనెంట్ ఆఫ్ అన్ అచీవ్మెంట్ టెస్ట్ బ్లూ ప్రింట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. కవరేజ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. అంటే మనం బ్లూ ప్రింట్లో కంటెంట్ అలాగే డిఫికల్టీ లెవెల్ అలాగే క్వశ్చన్స్ ఎలా ఫార్మేషన్ అనేది మొత్తం అంతా ఇంక్లూడ్ చేస్తాం, కానీ అందులో పార్టిసిపెంట్స్కి సంబంధించి ఎటువంటిది ఏమీ ఉండదు కాబట్టి నాట్ ఏ కాంపోనెంట్ అన్నారు కాబట్టి ఇది కాదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ పోర్ట్ఫోలియో అసెస్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. A portfolio is a file folder with a collection of learners' work assembled over a period of time. So correct answer is option 1. Next question, choose the right option. Correct answer is option 3. Scoring key is to prepare for a objective type questions and the marking scheme for other questions. So correct answer is option 3. Next question alage last question, the following is not true regarding multiple choice questions. Correct answer is option 4. The stem in a MCQ should be precision unambiguous. So correct answer is option 4. Not true regarding to MCQs. Option 4. సో ఈ వీడియోలో మనం SGT వాళ్ళకి సంబంధించి మనకి రీసెంట్గా మనకి అకాడమిక్ బుక్ రిలీజ్ చేశారు కదా ఏపీలో, దాంట్లో మనకు ఒక 50 ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఎవాల్యూషన్కి సంబంధించి మనం తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.